విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఎవరిని అడగాలి నాకు వచ్చిన మొదటి కళ ఎలాంటిదో? మా అమ్మ దగ్గరికి పరిగెత్తానండి. నా మొదటి కళ ఏమిటో చెప్పమని వేధించాను. ఓ రాత్రి ఆరుబయట వెన్నెల్లో ఆకాశం కింద నేను మా అమ్మ పడుకున్నామట. పిట్టగోడలు లేని ఆ డాబా చివర నిలబడి నేను చేతులు చాచి ఎగిరేందుకు ప్రయత్నిస్తున్నానట. ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చి చూసేసరికి క్షణకాలంలో డాబాపై నుండి కింద పడే స్థితిలో ఉన్న నేను కనపడ్డానటండి. మా అమ్మ పరిగెత్తుకొచ్చి పట్టుకోకపోతే నేనేమైపోయేదాన్నో తెలియదట. మా అమ్మ ఏడుస్తూ ఎందుకలా చేశామని అడిగితే నాకొచ్చిన కళ గురించి చెప్పానటండి. ఆ కళ గురించి ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీతో రెడీగా ఉందండి. మరి అది చేసి చూపించడానికి మనతో పాటు కాత్యాయని గారు కూడా రెడీగా ఉన్నారు. ఈ రోజు మన అందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా? కాత్యాయని గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మా సకులందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? బచ్చలి మంచూరియా. బచ్చలి మంచూరియా. అవునండి. అంటే బచ్చలి ఆకుతో తయారు బచ్చలి ఆకుతో తయారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే ఓకే. బచ్చలి, టమాటా, మైదా, ఆయిల్, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, మసాలా పౌడర్, కారము, ధనియా పౌడర్, దాల్చి, పచ్చిమిర్చి, చింతపండు రసం, సాల్ట్, ఆనియన్ పీసెస్ అండ్ రైస్ పౌడర్. ఓకే, బచ్చలి మంచూరియాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్గా ఏం చేస్తామంటే బచ్చలి ఆకులను తీసుకొని సాల్ట్ వేసి అందులో మొత్తం కడిగేసి ఆరబెట్టిన తర్వాత. సాల్ట్ ఎందుకు వేసారు? సాల్ట్ అంటే అది డస్ట్ ఏమైనా ఉంటుంది కదా, ఓకే, అది పోతుంది కదా, అందుకని చెప్పి సాల్ట్ వాటర్ లో కడిగేసి ఆరిన తర్వాత మనం ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆరిన తర్వాతే అందులో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందులో కొంచెం మైదా, 1 స్పూన్ తీసుకోండి. ఆకులను చూసుకోవాలి, మనం ఆకులను చూసుకొని సరిపడే మైదా వేసుకోవాలి. ఓకే, మైదా. నెక్స్ట్ రైస్ పౌడర్. బియ్యం పిండి ఒక 2 స్పూన్స్. ఓకే. నెక్స్ట్ కొంచెం పసుపు లైట్ గా. బచ్చల ఆకులో మనం మైదా అలాగే బియ్యం పిండి కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు లైట్ గా కారం వేద్దాం. ఓకే, ఇది ఎక్కువ పడదు ఎందుకంటే మంచూరియా కదా, మనం కర్రీస్ అంటే ఎక్కువ వేస్తాం కానీ దీనికి అవసరం లేదు. పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నారు కాబట్టి 2-3 పీసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన పచ్చిమిర్చి. ఓకే. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేద్దాం సరిపడా. నెక్స్ట్ ధనియా పౌడర్. ధనియాల పొడి ఒక ఫుల్ మసాలా కొంచెం బాగుంటుంది కదా. నెక్స్ట్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ ఏం చేద్దాం అంటే 1/2 స్పూన్ మాత్రమే వేయాలి. ఓకే, దాంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసాము, కారం వేసాము, మళ్ళీ ధనియాల పొడి కూడా వేసాము. ఇప్పుడు గరం మసాలా కొంచెం తక్కువ తీసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్ పీసెస్. ఓకే, అంతా కలుస్తుంది కదా, కొంచెం లైట్ గా వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఈ లోపు మనం అది ఇప్పుడు ఫ్రై చేస్తారా? ఫ్రై చేద్దాం కదా, కొంచెం మీరు బాణీ పెట్టేసి ఆయిల్ వేడి చేయండి, లోపల నుంచి కలిపేస్తాం. 1 కప్పు ఆయిల్ సరిపోతుంది. ఓకే, డీప్ ఫ్రై చేస్తారు కదండి మంచూరియాస్. ఓకే, ఇప్పుడు దాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుందామా? ప్లేట్ తీసుకుందాం. దీన్ని చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మనం ఆయిల్ కూడా ఇలా ఒత్తుకుని చేస్తే చేతికి అంటుకుంటుంది. చేతికి ఆయిల్ చేతి మీద ఆయిల్ రాసుకుంటూ చేసుకుంటే రౌండ్ చేసుకుంటే ఆ పిండి మన చేతికి అంటకుండా ఉంటుంది. అది సిమ్ లో పెట్టేస్తాం కదా, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, ఈ లోపల మనం వేసేద్దాం. ఓకే. ఓకే, బాల్స్ రెడీ అయిపోయినాయి కదా, వేసేద్దామా? వేసేద్దాం. ఓకే, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, తీసేద్దామా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, మంచూరియాస్ రెడీ అయిపోయినాయి. మరి నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఇంకొకటి బాణీ పెట్టుకుని మనం కొంచెం మంచూరియా ఫైనల్ పెట్టేస్తాను. పెట్టేసి
ఆయిల్ లైట్గా సరిపోతుంది, ఎందుకంటే డీప్ ఫ్రై అయిపోయాయి కదా. ఓకే. కొంచెం జీలకర్ర, జీలకర్ర, వెల్లుల్లిపాయని చిన్న చిన్న పీసెస్ చేసి మనం ఓకే వెల్లుల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి వేసేయాలి. అంటే తాలింపు వేసుకున్నట్టే. అంటే మంచిగా లాస్ట్లో ఇట్లానే చేస్తాం. ఒక 2 స్పూన్స్ ఏమో మనకి చింతపండు రసం, టమాటా ప్యూరీ ఒక 2-3 స్పూన్స్. ఓకే. టమాటో రసమే కదా? టమాటా రసం, చింతపండు రసం, టమాటో రసం రెండు కూడా వేసాం దీంట్లో. ఒక స్పూన్ ఏమో పచ్చిమిర్చి స్పైసీగా ఉండడానికి. ఒక స్పూన్ ఏమో మనకి ఆనియన్ పేస్ట్ ఏమున్నాయి, పేస్ట్ వేసుకోవచ్చు, కాబట్టి పీసెస్ కూడా వేసుకోవచ్చు, మనం పీసెస్ వేద్దాం. ఓకే. నెక్స్ట్ దాల్చి, ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది కదా, దాల్చిన చెక్క ఒక 2-3 పీసెస్ వేసుకుంటే. నెక్స్ట్ సాల్ట్ లైట్గా, అంటే అందులో ఫస్ట్ వేసేస్తాం కదా మనం. అవును, ఇందులో కొంచెం వేసుకుంటే మంచూరియా బాల్స్ లో ఆల్రెడీ సాల్ట్ వేసాము, దీంట్లో ఈ కర్రీకి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు వేసేయడమేనా? బాల్స్ ఒకటి వేసేద్దాం, ఇందులో సిమ్లో పెట్టేయండి స్టవ్. ఇవేంటి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ బాగుంటుంది. బచ్చలి ఆకు అంటే తీగ కదండి అది. ఓకే అనుష, బచ్చలి మంచూరియా రెడీ. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. ముందు మన సకులందరికీ ప్రాసెస్ చెప్తా. బచ్చలి మంచూరియా టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బచ్చలి మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బచ్చలి ఆకు, మైదా, బియ్యపిండి, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె, టమాటా రసం, పసుపు. బచ్చలి మంచూరియా తయారు చేసే విధానం: ముందుగా బచ్చలి ఆకుని కట్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. అందులో మైదా, బియ్యపిండి, పసుపు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ కూడా పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యేలోపు కలిపి ఉంచిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత వేరొక బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి వేసి కొద్దిగా వేగాక చింతపండు పులుసు, టమాటో రసం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు, మంచూరియా బాల్స్ కూడా వేయాలి. తర్వాత పైన కొద్దిగా మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, బచ్చలి మంచూరియా రెడీ. బచ్చలి మంచూరియాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కాచాని గారు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. మనం పైన వేసాం కదా చింతపండు పులుసు, అది పుల్ల పుల్లగా మనం సాస్ లో వేయాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే మంచి హెల్తీ ఐటమ్ తయారు చేసుకోవచ్చు. మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, బచ్చలి మంచూరియా చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.